ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుసేన్ కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తబలా మాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన జాకీర్ హుసేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. ప్రఖ్యాత తబలా వాయిద్యకారుడు అల్లారక పెద్ద కుమారుడైన జాకీర్ హుసేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, బాజ్పియన్లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు. తొలుత నిన్న రాత్రి ఆయన చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఆయన చనిపోలేదని, పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందుతోందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. పంతొమ్మిది 1990లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీణ పురస్కారం అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మ విభూషణ్తో కేంద్ర ప్రభుత్వం ఆయన గౌరవించింది. జాకీర్ హుసేన్ భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా 5 గ్రామీణ అవార్డులు గెలుచుకున్న ఆయన ఈ ఏడాది ప్రారంభంలో 66 గ్రామీ అవార్డుల్లో 3ని కైవసం చేసుకున్నారు. 6 దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. జాకీర్ హుసేన్ మృతికి రాజకీయ, సినీ కళాకారులు సంతాపం తెలియజేశారు. జాకీర్ హుసేన్ మృతి సాంస్కృతిక రంగానికి తీరని లోటని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.